మనం ఏ పని చేసినా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చది. కాకపోతే ఈ వీడియో మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందికి నచ్చుతుందని. నచ్చడం అంటే వీడియో షూట్ నచ్చడం అని కాదు, వీళ్ళ పని నచ్చడము. అండ్ చాలా మందికి ఈ సర్వీస్ అయితే ఉపయోగపడుతుందని నాకు అనిపించి నేనైతే ఈ వీడియోని షేర్ చేసిన. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఫుల్ లాంగ్ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. వీళ్ళ సర్వీస్ ఏంది, ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నా, ఏంటిది, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఒక్కసారి ఇల్లుని చూడండి ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా చాలా చాలా నచ్చింది నాకు వీళ్ళ సర్వీస్. అలాగా పెద్ద ఇల్లుండి ఒక్కలమే చేసుకోలేము అనుకునే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నా. దీంట్లో పాజిటివ్ నెగిటివ్ కమెంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో ఎవ్రీవన్, శ్రావణ మాసం అయితే వస్తుంది కదా, దానికోసం అని ఇల్లునైతే మంచిగా డీప్ క్లీన్ చేపిద్దామని చెప్పేసి హరిహర క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్న డీప్ క్లీన్ సర్వీస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళు రాబోతున్నారు, ఎట్లా క్లీన్ చేస్తారు ఏంటిదని. ఈ మధ్య కొంచెం అక్కడక్కడ బల్లులు కనిపిస్తున్నాయి అండ్ బొద్దింకలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. కొంచెం కనిపించినప్పుడే మనం ఏంటంటే యాక్షన్ తీసుకుంటే కొంచెం తొందరగా ఏమంటారు, ఒకవేళ పిల్లలు తల్లులు అవన్నీ కూడా పోతాయి. సో నాకైతే అట్లా అనిపించి డీప్ క్లీనింగ్ బుక్ చేసుకున్నా. అండ్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి కొంచెం పూజలు ఫాస్టింగ్స్ ఉంటాయి కదా, సో దానికి కూడా యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించి నేనైతే సర్వీస్ బుక్ చేసుకున్నా. డీప్ గా చూపిస్తా ఈ వీడియోలో వాళ్ళు ఎట్లా సర్వీస్ ఇస్తారు ఏంటి అనేది. నేనైతే వీళ్ళని ఇన్స్టాగ్రామ్ లో అయితే కాంటాక్ట్ అయినా, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో యాడ్ చేస్తా. అండ్ వాళ్ళ సర్వీస్ ఎట్లుంటది కూడా చూడండి. నాకైతే ఇప్పటి వరకు వాళ్ళ రివ్యూస్ లో అయితే మంచిగానే అనిపించింది, అందుకే నేను బుక్ చేసుకున్నా. సో దగ్గర ఉండి నేనైతే చూపిస్తా నేనేమేమి చేయించుకోబోతున్నాను. అండ్ హోమ్ టూర్ అడిగారు చాలా మంది. ఈ రోజు సర్వీసెస్ లో మా హోమ్ టూర్ చూపించేస్తే కావచ్చు. చూడండి మరి వచ్చినట్టున్నారు, కాల్ వస్తుంది. ఓకే, మరి వీడియో లోపలికి వెళ్ళిపోయి వీడియో మొత్తం చూడండి. మనం ఒక వీడియో పెడుతున్నాము అని అంటే దాంట్లో పాజిటివ్స్ చూస్తారు, నెగిటివ్స్ చూస్తారు, మంచిగా మాట్లాడతారు, చెడ్డగా మాట్లాడతారు. సో ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 500,000 పైన రీచ్ అయింది కాబట్టి ఇంకా ఒక 80 మంది మంచిగా మాట్లాడినా 20 మంది అయితే కొన్ని రకాలుగా మాట్లాడిర్రు. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరన్నారు, ఏమన్నారు, ఎక్కడన్నారు, అవన్నీ కూడా మీరు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. అన్నీ కూడా చెప్తా ఈ వీడియోలో. ఇక సర్వీస్ అయితే స్టార్ట్ చేసిర్రు. రాగానే అసలు నిమిషం కూడా వేస్ట్ చేయలేరు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అండ్ నిజంగా చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఇల్లుని చూసిన తర్వాత మీరే అంటారు అసలు ఎంత బాగా క్లీన్ చేసిర్రు అని. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అసలు మనం ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్క పనికి ఎట్లా అంటే అమ్మచ్చినప్పుడు మొత్తం మనం కూసోబెట్టి అన్ని పనులు చేస్తారు చూడండి, అట్లా నన్ను కూసోబెట్టి మొత్తం అన్ని పనులు కూడా చేసిర్రు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అనేది నేను ముందు డిసైడ్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ కిచెన్ వాళ్ళకి అప్పచెప్పాలనుకున్నా. మస్తు రోజులు అయిపోయింది, అసలు చాలా చాలా డర్టీగా అయిపోయింది. అండ్ మనం చేసుకోవడం కానీ, మన ఇంట్లో పని వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా అస్సలు అంటే అసలు చేయలేరు, అంత వర్క్ అయితే ఉంది. అండ్ వాళ్ళు చేసినా కూడా నేను చాలాసార్లు చేపించినాను, కానీ ఇంత మంచి హైజీన్ ఫీల్ అయితే నాకు అనిపించలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి దానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే తీసుకొస్తారు. మనం ఈ సబ్బు కానీ, ఏదైనా పౌడర్ కానీ, ఇంకే లిక్విడ్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఎక్విప్మెంట్స్ కానీ మిగతా అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే నేను ముందేం మాట్లాడలేదు, వచ్చిన తర్వాత ఇంట్లో ఎట్లయినా ఉంటాయి కదా ఇద్దాం అనుకున్నా. వాళ్ళ దగ్గర మంచి కెమికల్ ఫ్రీ సొల్యూషన్స్ ఉంటాయి, ఈజీగా డర్ట్ అంతా కూడా పోయేలాగా. సో నేను అవన్నీ ఏం అనుకోలేదు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళది కాబట్టి. సో వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ వాళ్ళని చూస్తూ ఉంటేనే నాకైతే డే అంతా కాలు నొప్పి వచ్చినాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మార్నింగ్ 10కి వస్తా అన్నారు, కాకపోతే మా ఇంట్లో కొంచెం మా వాళ్ళు బిజీ ఉండడం వల్ల 12 o'clockకి రమ్మని చెప్పిన. అండ్ హాలిడే రోజు అయితే వద్దు అని చెప్పిన అనమాట. పిల్లలు ఇంట్లో లేకపోతేనే కొంచెం ప్రశాంతంగా క్లీన్ చేయొచ్చు, అండ్ డస్ట్ అంతా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నా. 10కి రమ్మంటే అయిపోయేది, సో మాకు బిజీ ఉండడం వల్ల నేను 10కి వద్దని చెప్పిన. 12 తర్వాత రమ్మంటే ఇక లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళు 12:30, 1కి అట్లయితే వచ్చారు. ఆల్మోస్ట్ 1కి స్టార్ట్ చేసిరు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా 8 వరకు 8 hours. అసలు మాది పెద్దిల్లు కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది. ఇది 3 BHK యాక్చువల్గా. 2 BHK కానీ కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళు, తక్కువ మంది ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఈజీ అయిపోతుంది, ఒక 4-5 hours అయిపోతుంది. 8 గంటలు అంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత నీట్గా, ఎంత పేషెన్స్గా, ఎంత ఏమంటారు పనిని ఇష్టపడే వాళ్ళుగా చేసిరో వర్క్ అనేది అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఇంకా నేను చాలా తక్కువ కవర్ చేసిన, ఎందుకంటే మరీ లాంగ్ అయినా బాగోదని చెప్పేసి అక్కడక్కడ చూపిద్దామని. చూసిరు కదా మా కబోర్డ్ల నుంచి ప్రతి ఒక్క వస్తువు. అసలే మా ఇంట్లో బీభత్సమైన స్టీల్ సామాన్ ఉంటుంది, నేను ఏవి కూడా వాడానమాట. ఇట్లా ఏదైనా క్లీన్ చేసినప్పుడే మొత్తం తీపిచ్చి క్లీన్ చేయించి మళ్ళీ పైన పెట్టేస్తా. మేము ఉండేదే 4-5 తోకలం ఇంట్లో, ఎందుకు ఇవన్నీ వస్తువులు అని చెప్పేసి ఎక్కువ వాడనమాట. సో అట్లా ప్రతి వస్తువు తీసి మంచిగా
మంచిగా తుడిచి మళ్ళీ అక్కడనే పెట్టేస్తారు అనమాట. వాక్యూమ్ క్లీనర్ అవన్నీ తెచ్చారు కాబట్టి ఎక్కడ చిన్న డస్ట్ పార్టికల్ కూడా లేకుండా మొత్తం క్లీన్ చేసారు. అండ్ ఈ దుమ్ము బాగా జిడ్డు లాగా పట్టిపోయిన డర్ట్ ఎట్లా క్లీన్ చేస్తారు అనుకోని నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. అసలు వాళ్ళ చేతి ఒక నిమిషం కూడా ఆగితే కదా అసలు క్లీన్ చేస్తూనే ఉన్నారు. నేను చెప్పడం కాదు, వీడియో ఎండ్లో మీరు చూసిన తర్వాత మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది సర్వీస్. ఎన్ని రోజులైందో ఇట్లా ఏమంటారు, ఇప్పుడు మనం బయట పిలిపించుకున్నా కూడా ఇప్పుడు మన పనులకు కానీ ఎవరికైనా చెప్పి పిలిపించుకున్నా మనం కొంచెం ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి. బట్ వీళ్ళైతే నిజంగా చెప్తున్నా అసలు మనతోని అసలు ఏ చిన్న పని కూడా చేపియరు. మనకే ఏదైనా ఇదైతుందేమో అని చెప్పేసి తీసి పక్కకు పెట్టుకోవడానికి చూసుకుంటూ ఉండాలి. కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ పెట్టుకుంటూ తుడుచుకుంటూ నీట్గా తీసినవన్నీ కూడా మళ్ళీ ఎక్కడెక్కడ క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. చెప్పినా కదా, ఫస్ట్ అయితే కిచెన్ చెప్పేసిన, ఎందుకంటే నాకు ఫస్ట్ కిచెన్ అనేది మంచిగా డీప్ క్లీన్ అవ్వాలి, దాని తర్వాత విషయం తర్వాత అని. అండ్ ఫస్ట్ నేను ఒక తెలివిగా ఆలోచించిన ఏంటంటే ఫస్ట్ నోపిక ఎండ్ వరకు, అంటే 8 గంటలు పనిచేసినప్పుడు 8వ గంటలా ఉంటుందా చెప్పండి. సో అందుకని కొంచెం ఎక్కువ డర్టీగా ఉన్నదైతే మీరు ఫస్ట్ చూస్ చేసుకోండి క్లీన్ చేయడానికి. చూసిరు కదా అసలు అద్దం లెక్క తయారు చేసిరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ ఒక ప్లేస్లో కంప్లీట్ అయిపోయినాకనే ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళ ప్రాసెస్ అనేది నచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరుండి మనకు కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా, ఎక్కడ చూడాలి ఏంటిది అనేది, అది అర్థం కాకుండా. సో అట్లా కాకుండా ఒకటే ప్లేస్లో అందరుండి ఒకటి కంప్లీట్ అయినాక ఒకటి అయితే చేస్తున్నారు. చూసిరు కదా అసలు మామూలు జిడ్డు కాదు, నిజంగా చూస్తుంటే నేనే షాక్ అయిపోయినా, అంత సూపర్గా క్లీన్ చేసిర్రు. అండ్ ఇంకొక విషయం చెప్పాలా, వీళ్ళందరూ కూడా కొంచెం మన భాష తెలియదు అన్నమాట. అంటే నాకు కొంచెం అట్లనే వచ్చు, హిందీ మేనేజ్ చేసేసిన. కాకపోతే మామూలుగా ఈ హరిహర క్లీనింగ్ సర్వీస్ ఓనర్కి అయితే అడిగిన అనమాట, ఎందుకు మీరు ఇట్లా ఈ లాంగ్వేజ్ వాళ్ళని పెట్టుకున్నారు ఇట్లా సర్వీస్ కోసము అని చెప్పేసి వీడియో తర్వాత అడిగిన అనమాట. అడిగితే మన తెలుగు వాళ్ళకంటే వీళ్ళు ఇంకా మంచిగా చేస్తారు పని, అంటే మన వాళ్ళు ఏంటంటే కొంచెం ముచ్చట్లు అది ఇది ఉంటాయి కదా, సో అట్లా కొంచెం టైంపాస్ ఇస్తారు. వీళ్ళైతే అట్లా కాదనమాట, నిమిషం కూడా వేస్ట్ చేయరు. అంటే నేను ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అసలు వాళ్ళు మాట్లాడుకోవడాలు ముచ్చట్లు ఏమీ లేదు, అప్పుడప్పుడు కొంచెం నవ్వుకోవడం అది ఇది చేసిరు. కానీ నిజంగా అసలు నిమిషం కూడా అసలు గ్యాప్ ఇవ్వకుండా 8 గంటలు ఆపకుండా పని చేసిర్రు. మొత్తానికి మా ఇల్లునైతే అసలు కొత్తింటిలాగా మార్చేసి వెళ్ళిర్రు. మీకు కనుక వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, వాళ్ళ టీషర్ట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద ఉన్న ఫోన్ నెంబరే నేను కూడా స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, లేదంటే మీకు ఎవరికైనా కమెంట్స్లో కూడా చెప్తా. నాకైతే అసలు వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపించింది. సరే ఇక కమెంట్స్ గురించి అయితే చెప్తాము. కొంతమంది కమెంట్స్ పెట్టారు, అందరికీ నచ్చింది, చాలామంది కాంటాక్ట్ అయ్యారు. నేను ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది బిజీగా ఉండే పర్సన్స్ అయితే ఈ సర్వీస్ని బుక్ చేసుకుని సర్వీస్ నచ్చింది అని నాకు పర్సనల్గా డిఎం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు కదా ఏదో విధంగా నెగిటివ్ ఎతికేటోళ్ళు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే, హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకోకుండా ఎందుకు ఈ బుక్ చేసుకోవడం అని చెప్పేసి, ఇప్పుడు పెళ్ళిళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు కూడా మీరే చేసుకుంటారా మీ ఓన్గా, ఎవరినో ఒకరిని పెట్టి చేపియాలి కదా. ఏ పని చేపించినా మనం దగ్గరుండి చూసుకోవాలి. వాళ్ళు ఎంత మంచోళ్ళైనా ఏమైనా కూడా మన ఒకటి ఉంటుంది కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ప్రతిదీ దగ్గరుండి చేయించుకోవాలి, దగ్గరుండి చూసుకోవాలి, వాళ్ళు ఎంత మంచిగా చేస్తున్నా కూడా. సో అట్లా చేసుకున్నప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అని నాకైతే అనిపించింది. ఇలా 2 రకాలుగా అన్నారు, హ్యాపీగా పని చేసుకోకుండా వేరే వాళ్ళతో చేపేయడం ఏంది అనేది, బిజీగా ఉండి చేసుకోలేక ఆరోగ్యపరంగా బాగాలేని వాళ్ళు చేయించుకుంటారు. ఒకవేళ మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు చెప్పండి, హ్యాపీగా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. కానీ అండ్ ఇంకోటి, ఏమైనా వస్తువులు పోతాయి ఆ చేయించుకోవడం ఏమో కానీ దాని టెన్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అయితే అట్లాంటి ఏమంటారు కాస్ట్లీ వస్తువులు ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోము. సో ఆ ధైర్యంతో నేను చేయించుకున్నా. ఒకవేళ నీకు నిజంగా అట్లాంటి భయమే కనుక ఉంటే ముందే అవన్నీ కూడా సర్ది ఒక దగ్గర పెట్టేసుకోవాలి. అండ్ నువ్వు జాగ్రత్తగా దగ్గరుండి చేయించుకోవాలి. అట్లాంటివన్నీ చేయించుకోవాలని అట్లా ఉంటేనే చేయించుకోవాలి, లేదంటే అట్లా భయపడేటోళ్ళు వాళ్ళే చేసుకోవాలి. సో అట్లా అనిపించింది నాకు. ఇంకొక విషయం, ఇక ఇంకొంతమంది ఈ ప్రమోషన్ కాబట్టి అంతగానం చేస్తుంది అని చెప్పేసి, ప్రమోషనా కాదా అనేది పక్కకు పెడితే వాళ్ళ సర్వీస్ నచ్చింది, దాన్ని నేను చెప్తున్నా, మీకు నచ్చితే వాడుకోండి, లేకపోతే లేదు. నేను పేమెంట్ చేసినా లేదా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. మీకు ఉపయోగపడకపోవచ్చు, చాలామంది లైఫ్లో బిజీ ఉండి ఇంట్లో బట్టలు మడత పెట్టుకోనికి టైం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ సర్వీస్, దట్టు చాలా రీజనబుల్ ప్రైస్లో. నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మాది 3 BHK
అసలు ఎంత బాగా క్లీన్ చేసిరంటే డీప్ క్లీన్, బాత్రూమ్స్, కబోర్డ్స్, ఫ్యాన్స్, ఇంట్లో ఏం పని ఉంటుంది చెప్పండి ఆడోళ్ళకి, ఆ ప్రతి ఒక్క పని అంతా కూడా మొత్తం చేసిరు. ఇక్కడ చూస్తే సోఫా క్లీనింగ్, సోఫా కూడా డీప్ క్లీన్ అనమాట. మేము తీసుకున్నప్పటి నుంచి అసలు క్లీన్ చేయలేదు, అసలు డస్ట్ చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండే. అండ్ ఇంట్లోనే ఇంక్లూడ్ అవ్వడం అనేది మస్తు హ్యాపీగా అనిపించింది. ఇక బడ్జెట్ అయితే చెప్తా, మీరే చెప్పండి రీజనబులా కాదా అనేది. మాకైతే 3 BHKకి 9,000 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ 2 BHK కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు 3 BHK అయినా చిన్నగా ఉండడం అట్లాంటివి జరుగుతుంది. మీరు మాట్లాడి దాన్ని అయితే కన్సెషన్ చేసుకోవచ్చు. మరి కొంచెం పెద్దదే కాబట్టి నాకైతే 9,000 వర్త్ అనిపించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనిపిస్తుంది 9,000. కొంతమందికి ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి తక్కువ అనిపిస్తుంది. నాకు ఇంట్లో ఉన్న పనికి వాళ్ళు చేసిన కష్టానికి నిజంగా వర్త్ అనిపించింది. చూసిరు కదా, మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత బండల్ని కింద మొత్తం అంతా కూడా ఆ మిషన్స్ పెట్టి బాగా డీప్ క్లీన్ చేసి ఎంత బాగా క్లీన్ చేస్తున్నారు. మనం మన చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళని పెట్టుకోవాలంటే దగ్గర ఈ పనికి నలుగురిని విలువాలా. ప్రతి ఒక్కరికి ఇంత ఇచ్చినా కూడా ఇంతకంటే ఎక్కువనే అవుతుంది. అండ్ ఇంత డీప్ క్లీన్ అవ్వదు. అండ్ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఉండవు. ఇవన్నీ ఎందుకు అని అంటే చాలా మంచిగా డీప్ క్లీన్ అయితే చేస్తాయి మిషన్స్ అనేటివి. చాలా మంచిగా అనిపించింది నాకు ఇవి యూజ్ చేయడం వల్ల. సో అందుకని నాకు వీళ్ళ సర్వీస్ నచ్చింది. మీకు కూడా నచ్చితే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను కదా, ఒక్కసారి మాట్లాడండి, నచ్చితేనే బుక్ చేసుకోండి. నేను క్లియర్గా చూపించినాను ఈ వీడియోలో అసలు వాళ్ళు ఏమేమి పని చేసిరు అని. ఒక షార్ట్కే ఇంతమంది అసలు ఇష్టపడితే ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా ఖచ్చితంగా మీకు ఒకవేళ ఉపయోగపడితే మాత్రం బుక్ చేసేసుకోండి. సర్వీస్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో అట్లా మొత్తానికి 8 గంటల కష్టం, మా ఇల్లు మాత్రం కొత్తగా అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి కొంచెం మంచిగా నీట్గా ఉంచుకోవాలి, బిజీగా ఉన్నా కూడా కొంచెం చిన్నగా క్లీన్ చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయినా. యాక్చువల్గా ఒకటి చెప్దాం అనుకుని ఏంటంటే ఈ పాజిటివ్ నెగిటివ్ అవన్నీ కాదు, కానీ ఏ పని చేసినా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అవన్నీ వదిలేస్తే సర్వీస్ నచ్చినప్పుడు నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నేను ఏదైనా చెప్తుండే. నచ్చకపోవడం అనేది అయితే వీళ్ళ విషయంలో నాకు ఎక్కడా అనిపించలేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ముచ్చట్లు పెట్టకుండా వచ్చిన పని చూసుకొని పోవాలంటారు కదా, అట్లయితే చేసిరన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా ఒకటే దగ్గర ఉండి వర్క్ చేసిరు. ఒకటి కంప్లీట్ అయినాకనే ఇంకొక దగ్గరికి పోయారు కాబట్టి మనం కొద్దిసేపు అక్కడ ఉండి ఆ పనిని చూసుకుంటూ వాళ్ళని గమనిస్తూ ఉండడానికి ఈజీగా అనిపించింది. హరిహర క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళతోటి ఫుల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫుల్ వీడియో అయితే రేపు చూపిస్తాయి. ఈరోజు మస్తు అలసిపోయినాం చూడండి. వాళ్ళతో పాటు ఊరికి ఏం పని చేయకపోయినా నేను కూడా అలసిపోయినా. సో మీకు కూడా కావాలంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో. చాలా బాగా చేసిరు. రేపు నేను చూపించిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందనేది మీరే చెప్పండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ ద సర్వీస్ వన్స్ అగైన్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఫస్ట్ ఎండ్లో చూసిన తర్వాత ఇల్లు ఎట్లా అనిపించింది, నిజంగా మీకు నేను చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. సో అట్లా మొత్తానికైతే అద్దం లెక్క చేసిపోయారు ఫ్రెండ్స్. నా నిజంగా చెప్తున్నా 100కి 100 మార్క్స్ ఇస్తా. అసలు దేంట్లో కూడా అసలు ఇది నెగిటివ్ అని చెప్పడానికి లేదు, అంత బాగా క్లీన్ చేసిరు. ప్రైస్ అనేది ఎవరికి ఎట్లా అనిపిస్తుందో తెలియదు, నాకైతే మా ఇంటికి తగ్గట్టు అనేది అనిపించింది. సో చూసిరు కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు చక్కుమనేలాగా తయారైపోయింది. యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే షూట్ చేసిన, ఎందుకంటే ఆ రోజు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, చీకట్లో ఎందుకని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షూట్ చేసిన. సో ఇది ఈరోజు వీడియో. మీకు కూడా నచ్చితే వీళ్ళ సర్వీస్ని బుక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మాత్రం మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయి ఛానల్లో, చూడండి. నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ దీంతోపాటు మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, శ్రీమతి స్వాతి అఫీషియల్ అని ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ 44Kకి దగ్గరలో ఉన్నాము. యూట్యూబే కొంచెం మెల్లమెల్లగా తాబేల్లాగా జరుగుతుంది, పర్లేదు. నాకు ఇన్స్టాగ్రామ్ కంటే యూట్యూబ్ అంటేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎట్లా పోయినా కూడా దీంట్లో వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.